హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ వందన. ఇవాళ వచ్చేసి మా చెల్లి శ్రీమంతం లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మనకి యూట్యూబ్లో వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే వచ్చింది. దాన్ని కూడా రివీల్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ వీడియోలో చేద్దామా, ఇంకో వీడియోలో చేద్దామని ఆలోచిస్తున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియోలోనే చేసేయమని చెప్పారనుకోండి, చాట్ రూపంలో ఈరోజే పెట్టేస్తాను. లేదు ఇంకొక వీడియో చేయమన్నారంటే నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ మా చెల్లి శ్రీమంతం వచ్చేసి 5th మంత్లో చేస్తున్నాము. అండ్ అలాగే మా అమ్మ వాళ్ళు, తర్వాత వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు ఒకే చోట చేశారనమాట మా చెల్లి శ్రీమంతం. ఎందుకంటే ఇంకా మళ్ళీ తను కూడా ఇబ్బంది పడుతుంది. అంటే 9th మంత్లో చెయ్యాలి యాక్చువల్గా వాళ్ళ అత్తగారింటోళ్ళు. కానీ మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అంటే ఇంకా తనకి కొంచెం 5 ఇయర్స్ తర్వాత అనమాట ఇప్పుడు. సో ఎందుకు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుందని ఒక ఉద్దేశంతో ఇంకా 2 ఒకే చోట చేస్తున్నాం 5th మంత్లోనే. అండ్ ఇప్పుడు కట్టుకున్నదైతే మా అమ్మ తీసుకొచ్చిన శారీ అనమాట తనకి శ్రీమంతానికి. దీని కాస్ట్, తర్వాత బ్లౌజ్కి అయిన వర్క్ కాస్ట్, శారీ గురించి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అంటే మేము ఇదైతే లోకల్లోనే తీసుకున్నాము. ఏ షాప్లో తీసుకున్నాం అన్నది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. షాపింగ్కి వెళ్ళిన రోజు అయితే వీడియో క్లిప్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడైతే ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేశాను అనమాట. నిజం చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇలా ఒడి నింపటాలు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే నాకు కూడా పెద్ద తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో నేను పెద్ద కూతురునైనా సరే, మా అత్తగారింట్లో నేను చిన్న కోడల్ని. సో మా అక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు ఎప్పుడు ఇలాంటి అవకాశం రాలేదు. అందులోనూ నాకు ఆడపడుచులు లేరు. మెయిన్లీ ఆడపడుచులు ఉండుంటే అంటే వాళ్ళకి చేసే ప్రాసెస్లో వచ్చేదేమో. మా ఇంట్లో మా అక్క వాళ్ళిద్దరివి జరిగాయి. నాది ముందు అయిపోయింది కాబట్టి నాకు అంత గుర్తులేదనమాట. ఇప్పటికి నేను 9 ఇయర్స్ అయిపోయింది. సో నాకు అంత గుర్తులేదు. అందుకనే నేను మా వాళ్ళని అడిగి మరీ చెప్పించుకుంటున్నాను. అంటే ఎలా ప్రాసెస్ అన్నది. ఎందుకంటే తెలియనప్పుడు అడిగి చేసుకుంటేనే మంచిది కాబట్టి. అండ్ ఇక్కడైతే శారీకి కుచ్చులు అయితే కనిపిస్తున్నాయో అవైతే మేము ఓన్గానే కట్టామండి. నేను వీడియో కూడా పెట్టాను లాస్ట్ టైం మీకు. మ్యాక్సిమం మేమైతే అన్ని బ్లౌజులు కుట్టుకోవడం కానివ్వండి, లేదా శారీ పళ్ళు కుచ్చులు కానివ్వండి మేమే వేసేసుకుంటాము. నేను వేసుకున్న శారీ అండ్ నేను కట్టుకున్న బ్లౌజ్ కూడా ఆల్రెడీ మీకు తెలుసు కదా, నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. అది ఓన్గా నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు చెమట కారుతుంటే మా మరిది మా చెల్లి హెల్ప్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, నాకు మా చెల్లితో కన్నా మా మరిదితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మేమిద్దరం మ్యాక్సిమం ఒకేలాగా ఆలోచిస్తామన్నమాట. అంటే చెప్పాలంటే అన్న చెల్లెల్లాగా ఆలోచిస్తామన్నమాట. ఒకే తల్లి కడుపులో పుడితే ఎలాంటి ఆలోచనలు వస్తాయో, మా సెలెక్షన్ అయినా సరే, లేదా మా ఫుడ్ ఏదైనా తీసుకోవడం గురించి అయినా సరే, ఇద్దరం ఒకే దాని మీకు ఓటేస్తాము. మా చెల్లి మా ఆయన డిఫరెంట్గా ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఒక టైప్లో ఉంటారు, మేమిద్దరం ఒక టైప్లో ఉంటామన్నమాట. మాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. అంటే ఆ అబ్బాయి మా రిలేటివ్ కాదండి, పక్కన అబ్బాయే, కానీ చాలా బాగా కలిసిపోతాడు. అంటే మాకు బ్రదర్స్ లేని లోటు అంటే మా బ్రదర్స్ ఇద్దరు చిన్నపిల్లలు అనమాట. మా ఏజ్ వాళ్ళు ఎవ్వరు లేరు. సో మా మరిది వచ్చాక అంటే మా ఆయన చాలా కూల్గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. కానీ మా మరిది నాకులాగా స్పీడ్గా మాట్లాడేస్తాడు, తక్కువని కలిసిపోతాడు. అలాగే మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మేము బాండింగ్ ఎలాగ ఉంటుంది అనేసి. అండ్ మీకు ఇంకొకటి షేర్ చేసుకుంటున్నాను. నా జడ మరి పొట్టుకుంది కదా, అది పద్దాక ఫోటోలో ముందుకే పడుతుంది. వీడియోగ్రాఫర్ మా చెల్లికి చెప్పడం కన్నా నాకు చెప్పడం ఎక్కువైపోయింది. అక్క జడ సరి చేసుకోండి అనేసి. నేను ఎంత ట్రై చేస్తున్నా అది ప్రతిసారి ముందుకే వస్తుంది, ఎంతసేపు నవ్వుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి నాకు తెలియదు కదా, అందుకే నేను తడబడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే తాంబూలం పెట్టేశాను. తర్వాత ఇది పోగుదారం అనమాట. 9 కానీ 5 కానీ లేయర్స్ని ఇలా తీసుకొని వచ్చి దాన్ని పసుపులో అద్ది దానికి కట్టేయాలి. అండ్ అక్కడ కనిపిస్తున్న ఆవిడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటి ఓనర్ అనమాట. ఆవిడకి కొంచెం ఇంటి దగ్గర వర్క్ ఉందనేసి తొందరగా అయిపోతే వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తుంది. బట్ మన ప్రాసెస్ అనేది లేట్ అయిందనమాట, ఎందుకంటే మనకు రాదు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ మేము ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసామండి. అక్కడ మీకు చిన్న చిన్న పలకల్లాగా కనిపిస్తుంది అయితే కొబ్బరి చిన్న అండ్ కారపు చెక్లాలు అండ్ అలాగే కజ్జికాయలు అనమాట. అండ్ అలాగే అమ్మ స్వీట్స్ కూడా తీసుకొచ్చింది. యాపిల్స్, దానిమ్మ, అలా 5 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చింది. అండ్ మీకైతే అక్కడ కొబ్బరికాయ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చెట్టు మీద కాయ అనమాట. చెట్టు నుండి డైరెక్ట్గా మనం తీసుకొని వచ్చాము, కింద పెట్టకూడదు అనమాట, అందుకే ప్లేట్లో పెట్టాము. ఇవన్నీ ఆ ప్లేట్ మొత్తం ఒళ్ళోకి పెట్టేదనమాట. అండ్ బ్యాంగిల్స్ వేసి మా చెల్లికి అయితే ఇంకా మొత్తం ఏవేవైతే ఐటమ్స్ చెప్పారో కొబ్బరి గిన్నెలో బెల్లం అండ్ అలాగే ప్రత్యేకించి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక జల్లెడ అమడాలు కజ్జికాయ అంటారనమాట. అంటే ఒక సాంప్రదాయం అన్నమాట. అది తింటే 2 పిల్లలు పుడతారు, కవల పిల్లలు అనేసి. సో అలాంటివన్నీ చేసాము. ఇంకొకటి దీపంలాగా ఉంటుంది, కొబ్బరికాయలాగా చేస్తామన్నమాట. అవన్నీ కూడా పెట్టేయమని చెప్పారు. అండ్ అలాగే ఇదైతే నీ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈలోపు అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మీతోనే. అండ్ నేను యూట్యూబ్లోకి వచ్చినప్పుడైతే చాలామంది నాకు వద్దనే చెప్పారు, ఎందుకు సోషల్ మీడియాలోకి రావడం రిస్క్ అనేసి.
బట్ నేనేంటంటే ఏదో ఒకటి నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నా స్టడీస్ మధ్యలో ఆగిపోయాయి. సో, ఎందుకు ఆగిపోయాయి అన్నదైతే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేనంటూ ఒక స్టెప్ మీ వల్ల నేను ఒక స్టెప్ తీసుకున్నాను అండ్ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఈవెన్ మా మమ్మీ అండ్ మా హస్బెండ్ కూడా ఫస్ట్ ఒక 2 వీక్స్ అస్సలు నాతో మాట్లాడలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇది అనేసి. కానీ నాకంటూ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక టార్గెట్ అనమాట. నేను ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నానంటే ఖచ్చితంగా రీచ్ అవ్వాలనేసి నా గోల్ అనమాట. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. సో, అదే జరిగిందనమాట. ఎందుకంటే కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ అది ఒక రోజా 2 రోజులు అన్నది కాదండి. నాకైతే ఇంచుమించు 2½ ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చింది. అంటే ఇప్పటిదాకా ఇంకా అమౌంట్ వచ్చిందా లేదన్నది కూడా నేను చెప్తాను మీకు ఇంకా వచ్చే వీడియోస్లో. అంటే నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈలోపైతే ఇంకా మా చెల్లికైతే పూలు పెట్టేశాను. మా చెల్లి నిజంగానే నేను చెప్తున్నాను, ప్రాయంగా చెప్తున్నాను, అచ్చం పెళ్లి కూతురులాగా అనిపిస్తుంది కదండి. నా దిష్టే తగిలేలా అంత అందంగా ఉంది. అండ్ మా చెల్లి వచ్చేసి మా మమ్మీ పోలిక, మనం వచ్చేసి మా నాన్న పోలిక. అచ్చు గుద్దినట్టు జిరాక్స్ కాపీ అనమాట డాడీకి నేను. అస్సలు ఇంకా ఆ ఫొటోస్ 2 పక్కన పెడితే ఇంక మీరు అసలు అడగాల్సిన పనే లేదు. ఈజీగా కనిపెట్టేస్తారు నాన్న కూతురా అమ్మ కూతురా అనేసి. నేను చిన్నప్పటి నుంచి కూడా నాన్న కూతురే. ఎందుకంటే మా నాన్నతో నాకు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మా నాన్న లేరు అనేసి మేము ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా కళ్ళ నుండి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. బికాజ్ ఎంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నా, ఎంతమంది మనతో ఉన్నా, ఎంతమంది మనకి అన్నీ అంటే ఏదైతే డాన్స్ చేస్తారో అవన్నీ చేస్తున్నా సరే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ నాకు నా పెళ్ళప్పుడు తెలియలేదు. అంటే అప్పుడు తెలిసి తెలియని 16 ఏజ్కే నేను పెళ్లి చేసేసుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అంటే లవ్ అనుకోకండి, అరేంజ్డ్ మ్యారేజే చేసుకున్నాను. బట్ అప్పుడు నాకు తెలియలేదు అసలు. నేను ఏడవని కూడా ఏడవలేదు. ఈవెన్ 1 డ్రాప్ కూడా నా కళ్ళలో నుండి రాలేదు. మా పిన్ని, మా బాబాయ్, మా పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, నాన్నమ్మలు అందరూ ఏడుస్తున్నారు. కానీ నాకు ఏడవడం కూడా రాలేదప్పుడు. ఎందుకంటే నాకు తెలియదు పెళ్ళైతే వేరే ఇంటికెళ్ళిపోతాను, ఇంక పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటాననేసి. నేను ఎప్పుడు అసలు ఇప్పటిదాకా నేను ఎప్పుడు పుట్టింటిని మిస్ అయ్యానన్న ఫీలింగ్ నాకెప్పుడు రాలేదు. బికాజ్ ఆఫ్ మా ఆయన నన్ను చాలా అంటే చాలా అందంగా చూసుకుంటారనమాట. కానీ నా చెల్లి పెళ్ళిలో నేను ఏదైతే మిస్ అయ్యానో అది చూశాననమాట. ఆ రోజు మా నాన్నగారు గుర్తొచ్చారు. ఇప్పుడు ఈవెన్ శ్రీమంతంలో కూడా మా నాన్నగారు ఉండుంటే ఇంకొంచెం బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా దాన్ని ఎవరు ఫుల్‌ఫిల్ చేయలేరు. ఐ నో దట్. బట్ కొన్ని సార్లు దేవుడు కొన్ని దూరం చేస్తారు. తప్పదు. అదనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా శ్రీమంతం అయితే అలాగా ఒడి నింపడంతో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మా ఊర్లో వాళ్ళు అండ్ అలాగే మా రిలేటివ్స్ ఎవరైతే తనకు చీర, సారీలు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా తనకి పెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో, అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ రాయలసీమ సైడ్ అయితే శ్రీమంతం అలానే ఉంటుందండి. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ప్రెగ్నెంట్‌గా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది మా చెల్లి యొక్క శ్రీమంతం వీడియో. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా దానికోసం ఒక స్టెప్ తీసుకోండి. అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేది మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే మనం కష్టపడే దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. సో, నేను ఫస్ట్‌లో లైట్ తీసుకున్నాను. ఓకే, డన్ అనేసి. బట్ ఇప్పుడేమనిపిస్తుందంటే నాకు సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత ఇంకా ఏదో సాధించాలనే పట్టుదల పెరిగింది. సో, ఇంకొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. మన శ్రీమంతం లాగైతే చూసారు కదా, ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. టేక్ కేర్, బాయ్.